హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము ఇప్పుడు జ్యేష్ఠ మాసము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, సప్తమి. ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము ధనుస్సు రాశి వాళ్ళు వచ్చేసి ఏదైనా భూమి కొనాలన్నా, ఓకేనా, భూమి గృహ నిర్మాణాలకు సంబంధించి చాలా శుభప్రదంగా ఉంది ధనుస్సు రాశి వాళ్ళకి, ఓకేనా. సో ధనుస్సు రాశి వారు ఈరోజు శ్రీలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి, చాలా శుభప్రదం, ఓకేనా. భూమి కొనుగోలు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఏదైనా ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొనుగోలు చేసుకోవచ్చు ధనుస్సు రాశి వాళ్ళు. సో కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి శివదానం చేసుకోండి. సో రుణాలకు మాత్రం చాలా దూరంగా ఉండండి ఈరోజు, ఓకేనా. సో రుణాలకు సంబంధించి ఏదైనా సరే దూరంగా ఉండండి కర్కాటక రాశి వాళ్ళు. సో శివదానం అనేది చాలా శుభప్రదం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు, ఓకేనా. ఓకే. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను, ఓకేనా. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే, సో ఇఫ్ ఎనీబడి రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎట్ 8522982420. సో డెఫినెట్గా మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి, 100% వర్కౌట్ అవుతాయి. సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి డెఫినెట్గా. సో ఇట్ ఈస్ వర్కబుల్, సరేనా. ఓకే. సో అంటే చాలామందికి వివాహానికి సంబంధించి మ్యారిటల్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్, జాబ్కు సంబంధించినటువంటి సమస్యలు, వివాహానికి సంబంధించిన సమస్యలు, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు, నెగిటివిటీ, సో ఇంట్లో నెగిటివిటీ, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో నెగిటివిటీ, కోర్ట్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ సంబంధించి సమస్యలు చాలా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మీకు నంబర్ 1 పరిహారాలు ఇస్తాను. మీ జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు, ఓకేనా. ఓకే. అది సో మరి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఏది కలెక్టివ్ లవ్ రీడింగ్. ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడండి. అట్లీస్ట్ ఎవరికైతే 20-30% ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో అట్లీస్ట్ 20-30% మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, సరే. మరి మీ యువర్ సోల్మేట్ ఫీలింగ్స్ ఫర్ యూ, మీ సోల్మేట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అండ్ మీ గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం, సరేనా. ఓకే. సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండొద్దు ఎప్పుడు కూడా. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో ఉండండి. డెఫినెట్గా పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి లైఫ్లో. ఎప్పుడు నెగిటివిటీలో ఉండొద్దు. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి, ఓకేనా. ఎస్, డెవిల్. ఓకే, డెత్ కార్డ్, మేజర్ ఆర్కానా and 3 of Pentacles, Knight of Swords, so 4 of Swords and 6 of Cups. ఓకే. ఇక్కడ డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందరికీ కాదు, కొంతమంది విషయంలో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, నో కాంటాక్ట్, సపరేషన్ ఉంది. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, బట్ ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ అయితే అంటున్నారు. సరే, చూద్దాం. మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు. సరే, ఇక్కడ నెంబర్స్ పరంగా చూసుకుందాం. ఫస్ట్ నెంబర్ 6 వచ్చింది, నెంబర్ 4 అండ్ నెంబర్ 15, నెంబర్ 8, నెంబర్ 3. సో మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన డేట్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. సరే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో అంటే మీ పార్ట్నర్ ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడట్లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకున్నావు,
అని చెప్పే అంటే అంటే నేను మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, ఎక్కువ టైము నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను. ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఉండాలని ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది అనేది ఆలోచిస్తున్నాను. అంటే నువ్వు నాతో మాట్లాడట్లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను గివప్ చేయలేదు. ఓకేనా, నే గివప్ చేయలేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నీ లైఫ్లో నా లైఫ్లో ఉన్నా కూడా గివప్ చేయను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైఫ్లో ఉన్నా కూడా నేను గివప్ చేయను. ఓకేనా, సో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, నేను గివప్ చేశానని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రిలేషన్ ఎండ్ అవ్వలేదని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. వెరీ గుడ్. నీతో నేను చాలా డిస్హానెస్ట్గా ఉన్నాను. ఓకేనా, నిజాయితీగా లేను. చాలా ఒకటికి మించి ఒకటి అబద్ధాలు చెప్పాను. అంటే మీ దగ్గర ఎన్నో విషయాలు దాచాను, మీ దగ్గర ఒక హీరో లాగా నటించాను, కానీ తన రియల్ లైఫ్ జీరో. అది తనకు కూడా తెలుసు. ఎస్పెషల్లీ చూసే వ్యూవర్స్, ఫిమేల్ అయితే మీ పార్ట్నర్, మేల్ అయితే తన పర్సన్ ముందు తను జీరో లాగా చూపించుకోలేదు, కానీ తను మీకు చెప్పిందన్నీ అబద్ధాలే. తన లైఫ్ ఒక అబద్ధం అని చెప్తున్నారు వీళ్ళు డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరు నీలాగే అయితే లేరు. నువ్వు నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్. నీకు ఇచ్చే స్థానం నేను ఇంకెవరికి ఇవ్వలేను. నేను ఆల్రెడీ ఆ స్థానాన్ని నీకు ఇచ్చేసాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అని చెప్పేసి మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా ఎమోషన్ అవుతున్నారు. నేను మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎందుకు ఉంచుతున్నానంటే నీ వల్ల కాదు, ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ డిస్టెన్స్ ఉంచుతున్నాను, ఈ దూరాన్ని దూరంగా ఉంచుతున్నాను. మేబీ థర్డ్ పర్సన్ అక్కడ స్పై చేస్తూ ఉండొచ్చు. డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. సో థర్డ్ పార్టీ స్పై చేస్తూ ఉండొచ్చు. తన ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు కదా. అంటే అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచడానికి కూడా ఈ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ తనకి బాధగా ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు అనేది కనబడుతుంది. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ రిలేషన్ మీద గివప్ చేయట్లేదు. ఇక్కడ చెప్తున్నాను, నేను చాలా అబద్ధాలు చెప్పాను, నా లైఫ్ అంతా చిందరవందర అయిపోయింది. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీ దగ్గరికి రావాలి. నేను రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నా పాస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అండ్ పాస్ట్ లైఫ్ ట్రామా, పాస్ట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయో, ఎట్లాంటి కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరెవరితో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయో, బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఇవన్నీ రికవర్ చేసుకొని అంటే కొంచెం టైం కావాలని అంటున్నారు తను, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చండి. ఓకేనా, సో మీరు గివప్ చేయొద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు గాఢంగా, ఎందుకంటే తను గివప్ చేయలేదు కాబట్టి ఈ రిలేషన్ని. ఓకేనా, అది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే నన్ను క్షమించవా అని కూడా అడుగుతున్నారు ఇక్కడ. అంటే మీకు సారీ చెప్తున్నారు, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా బాధిస్తుంది అంట, మీ పార్ట్నర్కి చాలా బాధపడుతున్నారు. సో మీ లైఫ్లో తను లేరు కదా, అందుకే చాలా బాధపడుతున్నారు. ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బాధపడే ఉపయోగం ఏంటండి? అందుకే ఎప్పుడు కూడా ఒక పర్సన్ గురించి తెలుసుకోకుండా, ఒక పర్సన్ ఏంటి, వాళ్ళ వాల్యూ ఏంటి అంటే ఇప్పుడు వాల్యూతో సంబంధం లేదు. జనరల్గా మనం ఎప్పుడు కూడా సొసైటీలో ఏ పర్సన్కి ఇచ్చే వాల్యూ ఆ పర్సన్కి ఇవ్వాలి, అంతేగాని ఒకరిని తక్కువ చూడడం, ఒకరిని ఎక్కువ చూడడం లాంటివి ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు. సో ఎవరితోనైనా మనకు అవసరం పడవచ్చు. ఓకేనా, సో ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు, ఎప్పుడు ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉంటారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా, సో అదే అన్నమాట. సో లైఫ్ చేంజ్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. అదే, సో ఎప్పుడు కూడా మనము ఒక పర్సన్ని తక్కువ చేసి చూడాలి లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఓకేనా, సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి, మీ పార్ట్నర్ అదే ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో తను లేరు కదా, అందుకే చాలా బాధపడుతున్నారు. ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బాధపడే ఉపయోగం ఏంటి? పదే పదే ఆలోచిస్తున్నారు. నీలో
నీలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఫైనల్లీ అదే చెప్తున్నారు, నేను చాలా మారిపోయాను, ముందులాగా లేను. ఇది చాలా గ్రేట్. దయచేసి డోంట్ మూవ్ ఆన్, గివ్ అప్ చేయొద్దు. ప్రతిసారి కూడా మీ పార్ట్నర్లు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అని ఎక్కువగా చెప్తున్నారు. అంటే నేను నీ వైపుకు వస్తున్నాను, చూడండి నేను నీ వైపుకు వస్తున్నాను, నా లైఫ్ నుంచి మీరు వెళ్ళిపోవద్దు అని చెప్తున్నారు. ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. సో ఇక్కడ రాశుల పరంగా చెప్తానండి. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు, క్యాన్సర్, కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు, అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో తన లైఫ్ చిందర వందర అయిపోయింది. నేను ఇంతకు ముందులాగా లేను, నేను చాలా మారిపోయాను. మీ ఇద్దరి మధ్య ఏకంగా ఏ రకంగా అయితే ఎండ్ అయిపోయిందో ఈ రిలేషన్, అది కరెక్ట్ వే కాదు. నా మీద ఆశ వదులుకోవద్దు. నేను ఆలోచిస్తున్నాను, అంటే ఇక్కడ ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువార్డ్స్ యూ. నీ వైపుకు రావాలి, ఫ్యూచర్ నీతో గడపాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఏదో ఒక రోజు మనం కలిసే తీరుతాము డెఫినెట్గా. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను డెఫినెట్గా. చూడండి, డివైన్ ప్రే చేస్తున్నారు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, తప్పకుండా భగవంతుడు నా మొర వింటాడు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు, తన కోరిక మీరు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, సొసైటికల్ ఇష్యూస్ ఉన్నా, సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి లైఫ్ లాంగ్ మీతో ఉండాలంటే ఏం చేయాలి? సో అలా థింక్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒకటి కావాలి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, తన విష్ నెరవేరాలని, మీ ఇద్దరు ఫ్యూచర్లో ఒకటి అవ్వాలి అని, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే తన కోరిక నెరవేరుతుందని ఎక్కువ టైం చేస్తున్నారు. మీరు తన చేయి దాటిపోవడం తనకి ఇష్టం లేదు. ఇక్కడ తనకు నెగిటివ్ థింకింగ్ ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో మీరు కాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది డెఫినెట్గా. కానీ తను ఎక్కడున్నా ప్రేమ మాత్రం పూర్తిగా మీపైనే ఉంది, ఆలోచన మీపైనే ఉంది. నన్ను గివప్ చేయలేను, మన ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. అంటే ఇక్కడ మీ పర్సన్ తెలుసో తెలియకో నా వల్ల జరిగిన తప్పిదాలకు సారీ అంటూనే నన్ను గివప్ చేయొద్దు, నేనైతే నిన్ను వదిలి వెళ్ళలేను, నన్ను మీరు కూడా వదిలి వెళ్ళవద్దు. అసలు తన లైఫ్, తను వినిపించిన లైఫ్ వేరు, రియాలిటీ వేరు, అది తను ఒప్పుకుంటున్నారు. నో బడీ ఈజ్ లైక్ యూ, సో ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువర్డ్స్ యూ. బట్ నీకు తను చాలా అన్యాయం చేశారు, తనకు తెలుసు. మీకు న్యాయం చేయలేకపోయాను, తనని బాధపడుతున్నారు. ఎనీవే, నీకు నా మనసులో చాలా స్పెషల్ ప్లేస్ అనేది ఒకటి ఉంది, ఒక ప్రత్యేక స్థానం ఉంది, చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. నీకు అబద్ధం చెప్పినందుకు ఆ కర్మ ఫేస్ చేస్తున్నానని చెప్పేసి కూడా వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఈ ఎనర్జీస్ ఎవరియో కానీ నిజంగా మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషన్ అండ్ ఇప్పుడు మీ పట్ల అయితే చాలా ఎమోషన్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మేము రీయూనియన్ కావాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. సరే, మీ పార్ట్నర్ ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం. కార్డ్స్ ఎగురుతున్నాయి. ఓకే, మీ పార్ట్నర్ లవ్ మెసేజ్ చూద్దాం. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. చూసానా, అదే వచ్చింది. మీకు అబద్ధం చెప్పినందుకు నేను బాధపడుతున్నాను. అది ఏం అబద్ధం చెప్పారండి? ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. మీకు నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నాకు ఎంత కష్టంగా ఉంది అంటే మీ నుంచి దూరంగా ఉండి నో కాంటాక్ట్ సపరేషన్ నాకు చాలా బాధగా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాను నా మనసులో. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. సో ఐ వాంట్ టు టెల్ దట్ వే అగైన్. అంటే పాస్ట్లో మీరు గడిపినటువంటి సిచ్యువేషన్స్, మీరు కలుసుకున్న సిచ్యువేషన్స్ అన్నీ మీరు అనుభూతి పొందిన ప్రతి క్షణము చెప్పాలనుకుంటున్నారంట. సో ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది. ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే. ప్రతిరోజు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. వెరీ గుడ్. మిమ్మల్ని బేషరతుగా వీళ్ళు ప్రేమిస్తున్నారు. ఇది. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి, ఓకేనా?
సో ఈ వీడియో కనుక ఈ రీడింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.